తీస్తా నేను గుమ్మస్తాను జిడ్డు పెడితే తిందామన్నా అది పోయినా అబ్బా చెట్టుకాల కన్నా 66 కూలోల కన్నా నేను మేడం వస్తాను రెండు సార్లు ఎంత బాగుండమ్మా ఓ పట్టి అదొరసాని
ఎందురా అండి అంటే మీ రెడ్లో నేను గుమ్మస్తాను. నేను ఆడుతున్నాడు కదమ్మా. శివ గోవింద గోవింద. ఏం చేస్తావు? అడుగుతారమ్మా. మీ రెడ్లు నేను గుమ్మస్తాను. ఏమ్మా ఎవరో చేపించినారా ఈయన? అయ్యా నీ పుట్టింటి వల్ల లేదా చేసుకున్నాడా? అంటే నీకు మూడు అది బెగదీసాడు. ఎవరెంటి వాళ్ళు తెలియలేరు బేగము. ఇంటి వాటర్ అయితే బేగం తీస్తాడు. గడి చేస్తాడు. గడి ఇంతమందిని ఖాళీ నాకు తొట్టు పని చేయదమ్మా. వాడు శ్రీరాములు గురువే పని చేయకపోయి నాది గొలుసు ఎంత మాత్రమే పనికిరాదు. రెడ్డుంటే చోటు చెప్తా. నువ్వు తొందరగా వెళ్తామా? అంటే కొట్టదమ్మా. ఇంకా 2 రోజులు భక్తులు ఉన్నా. రెడ్డుంటే చోటు చెప్తా. పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశికి ఆలయమా. అది భువనవనేశ్వరి. పుణ్యాతి ఎవరికి సంసారము అలా చెప్పు. అంటే పెద్దదండి ఆవరణాలు కాదు. ఇంటికాడు కూడా చాలా ఇంతుంటాయి. అదే అయ్యా లోకలు కాకులు వాళ్ళు కుక్కరు పొడుచుకుంటారు. నా గురించి చెప్పిన కాదు చెప్పిన లేకపోతే నా గురించి ఇంకా బాగాలేదని ఉన్నారు వాళ్ళు. ఏమలేమో పాలు ఒడుపుతారా? పాలు ఒడుపుతారా అంటే పాలు పిండుకుందాం అనుకుంటే కుదరలా. అది కాలిపాలు అవునే ఆడున్నారు చెప్పాలంటావు. చెప్తా అది నా పెడుతూ నేను కొట్టుకోను. మమ్మీ రెండు నేను గుమ్మస్తాను. బుద్ధి లేక మాట్లాడినమ్మా. బుద్ధి లేక మాట్లాడు. ఆపేసి
దగ్గు పుట్టింది ఏడ పిచ్చి వస్తాను నోట్లో పెట్టుకున్నా లేబరా ఏం లేపేది ఇష్టం ఏమని చెప్తున్నా బాబు నీ పని మేలు నేను సిద్ధప్ప చెప్తా ఏనా సిద్ధప్ప నువ్వేం చెప్తావా నీ పని మేలు ఒకటి కాడికి నా గుడికి లేదురా ఇచ్చాను వీళ్ళు మొండపోయి ఇసుకొని వీళ్ళు మొండకాయ పెడతాను నాకు నీకేమన్నా బుద్ధి ఉంది ఏమరా నేను పోదునా శనిగిలి కొత్త పొంగనాలి కొత్త శనిగిలి అదే కొత్త పొంగనాలి
అదే కొద్ది శనిగి చూడు మా అయ్య అని లేపితే చెప్తాను వాళ్ళు ఎక్కడ లేకపోతే నా ఇంట్లో చేయడం అవసరం లేదు. ఓ రాసుకుని లేకపోతే వెళ్ళిపోవాలి అక్కడ నువ్వు. పోయి ఇది పెట్టుకొని కదా ఇష్ట అయిపోయింది నీ గుణగానం ఐవారు కాబట్టి ఏ వయసు పుట్టింది కొత్త పొగనాలే మీ అమ్మ మా అమ్మ ఏమంటుందంటే నువ్వు పోరా తాగి జరని అదురాని వస్తాను ఓటు మాట్లాడితే ఎక్కువ ఒకటి మాట తక్కువ తగిలిస్తో నేనేం చెప్తాను రెడ్డికే నీ పని మీద నైనా ఈసారి మూడోసారి మీరుతో వస్తావు పోస్ట్ వద్దునైనా ఏం చెప్తావు శిష్య ఆయన మన జీప్తో కొట్టి బాడీ జీప్తో కొడతాడు ఒళ్ళకి మేలే నువ్వేం చెప్తావున్నా నా కొడకల్లారా మీరు రావలేరు కదా నేను చెప్తా పోతాయ్యా అదే విధంగా అవునా
దేశం వెళ్ళాను. వెళ్ళావు. ఆ ఉత్తర దేశంలో మరి మనకు సరిపోయే చక్కని నా మాటలు దొరకలేదే భార్య. అంటే ఉత్తర దేశంలో మనకు సరిపోయే అమ్మాయి వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడి మనకు దొరకలేదు. అవును కదా తర్వాత ఏ దేశం వెళ్ళావు, ఎక్కడ వెళ్ళావు? భార్య అవురా ఉత్తర దేశం భార్య ఈ మూడు దేశాలు తిరిగాను. అయినా మన సరిపోయే చక్కని నా మాటలు దొరకలేదు. పరమదేశం వెళ్ళాను. ఆ పరమదేశంలో మానవులకు పావులకు మధ్యలో భార్య ఉన్నది కదా. భార్య ఉన్నది భార్యగా 8 రోజులు పొందైంది. నువ్వు ఒప్పిన సత్యవతులు తలావాడు మోచుగా నేను ఆకలి బాధ తాళలేక పావుగూడ పట్టణానికి వెళ్ళి గోవింద వారి దానికి వెళ్ళి భీము బిళ్ళ తీసుకున్నాను అని చెప్పాను. వాడు భీము బిళ్ళ చేయకుండా పెద్ద గణకాలను కూడా ఎత్తుకుని వచ్చాడు. పావుగూడ పట్టణంలో నిజంగా దేవతలు చూశాను. అయినా మనం ఎదురుపేరు పోయింది 8 రోజులు అయింది. మనం ఎదురుపేరుగా కుదరలేదు. ఆ దేవతకు కాయ కొద్ది కప్పులు ఇచ్చినా శాస్త్రంగా తలపురాలు చేసినా మనకున్న అబ్దోషం మొదలిగి మనకున్న పాపములు పక్కకు మొదలిగి మనకు చాలా చక్కగా ఎదురుపేరు మొదలయ్యా అన్నాడు. వాడి మాటలు విని అల్లవరకు ఇంట్లో స్నానం చేసుకుని పాపముల పట్టణం చేరి కాయ కొద్ది కప్పులు ఇచ్చి శాస్త్రంగా తలపురాలు చేసిన అవును పొరపాటు పడి ఒక ఆడదానికి రుణం పెట్టి అవమానం పాలయ్యాను. నేను నవ్వుల పాలయ్యాను. అయితే పావుగూడ పట్టు నుంచి నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ నీవు నా భార్య కావాలి. అయినా మన పోకనాటకంలో మన రెడ్ల వంశంలో అవమానం పడ్డా ఉంటే ప్రాణాలు పోయినా ఉంటాయి. కాబట్టి నీవు నా భార్య కాబట్టి భార్యకి అవమానం వచ్చిన భర్త శ్రమం, భర్తకు అవమానం వచ్చిన భార్య శ్రమం అంటారు. నీవు నా భార్య కాబట్టి నాకు అవమానం జరిగిన దానికి తగిన ఏం చెప్తామని దానికి తగిన ఆలోచన ఇస్తామని నిన్ను నేను ఇక్కడ పిలవంటాను. దేవత ఎవరు, దేవతను సృష్టించింది ఎవరు? మన తలావాడు చూశారు. అది తలావాడు చూశారు. నేను చెప్పలేదు. నేను ఒక్కరు చూడుకు వచ్చిన 3 దేశాలు వెతకారమ్మని మన ఎదురు తిరిగి రావచ్చు. అయితే మన తలావాడు చెప్పగా మనకు చక్కగా బెదరబెద కూర్చుంది అనుకున్నాను. మన కుమారుడు బాగుపడాలని ఆశతో పరమణ దేశం వెళ్ళాను. అక్కడ జరిగిన తర్వాత 8 రోజులు పొద్దుయింది కదా. నడిచి 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 కొద్దిగా అలిసి ఉన్నా. పొరపాటు పడ్డాను, నవ్వుల పాలయ్యాను. కాబట్టి దానికి తగిన యోచన చెప్పాలని నేను ఇక్కడ వెళ్ళాను. ఉత్తరం 3 దేశాలు వెతకాలనుకున్నారని చెప్పి ఆ పరమ దేశం బాబుడు వెతకాలి వెళ్ళావు. అక్కడ ఎవరో దేవతున్నారు చెప్పగా దేవత పెట్టాను. నవ్వుల పాలయ్యాను. ఈ పుట్టిన సత్యనా భక్తునా భార్యతో వచ్చావు. అవును కదా. మరి భార్య కూడా ఏం చేస్తారు మనం కూడా కొంచెం చూసుకోవాలి కదా. అవును కదా. 10 మంది 10 మంది చెప్తారు చదివి కదా. అయ్యే వాళ్ళు కూడా దొరసాలి రాబోయే ఎక్కడ పేరుగా వచ్చారు తెలుసా? అలాంటి వారిని వెళ్ళగానే చెప్పి ఆ మాటలు దాన్ని మీకు అవమానం పొందొచ్చారు. నవ్వులు పొందొచ్చారండి. మరి ఎంత క్వశ్చన్ అవును కదా. తెలియారు మన చుట్టుకుమారు ఫాలో చేసి పావులు పెద్ద పెద్ద అవును